లెట్స్ మూవ్ ఆన్. కుప్పంలో రెండో రోజు పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీ మీద విమర్శలు గుప్పించారు. ఇక బనకచర్లతో ఎవరికీ నష్టం లేదని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఈ రెండు అంశాలకు సంబంధించి ఆయన ఏమన్నారో డీటెయిల్ గా చూద్దాం. నెంబర్ 1, సింగయ్య ఇష్యూ. వైసీపీ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు ఏపీ సీఎం. కారు కింద కార్యకర్త పడ్డా కూడా కనీసం మానవత్వం కూడా చూపించలేదు, పైగా రాజకీయం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి మాలిన వాళ్లతో, రౌడీలతో రాజకీయాలు చేయాల్సి వస్తోంది అన్నారు చంద్రబాబు. ఏదైతే అతను సింగయ్య వాళ్ళ కార్యకర్త వచ్చాడు, కారు కింద పడ్డాడు, క్లియర్గా ఉంది. మానవత్వం అంటే ఏం చేసి ఉండాలి? మీరు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. కనీసం నువ్వు నిలబడకుండా, కనీసం దాన్ని నీ మనుషులు అక్కడ ఒక కుక్క పిల్లల మారి తీసి రోడ్డు మీద పక్కన బారేసి, చెట్ల కింద బారేసి మీరు వెళ్ళిపోయారంటే, కంపల్లో బారేసి మానవత్వం ఉందా మీకు? ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి బెదిరించి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారంటే వీళ్ళు మనుషులా? వీళ్ళు అదే ఈ ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళని నీతి మాలిన వ్యక్తులు, లేకపోతే ఒక నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ ముసుగేసుకొని, ఇప్పుడు నేను అడుగుతున్నా, వీళ్ళు చేసే నేరాలు మామూలు రౌడీలు అయితే వదిలిపెడతామండి? 2 నిమిషాల్లో కుక్కను గొడ్డు కొట్టి లోపల వేసేవాడు. అన్ని అరాచకాలు చేయడం మంచిది కాదు. ఆ అరాచకాలు చేసి రాష్ట్రానికే ఒక పెను సవాలుగా తయారయ్యారు, రాజకీయాలకే ఒక చీడ పురుగుల మారిగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఎవరేమైనా ఎన్ని చేసినా చట్టం ఉంటుంది, చట్టం దానిపైన అది చేస్తుంది. బనకచర్లపై తెలంగాణ నేతల విమర్శలకి కౌంటర్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. బనకచర్లతో ఎవ్వరికీ నష్టం లేదు అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను కూడా తానెప్పుడూ వ్యతిరేకించలేదు అన్నారు. గోదావరిలో చెరో 200 టీఎంసీలు వాడుకుంటే తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయన్నారు. చర్ల ఎవ్వరికి నష్టం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. గోదావరిలో నీళ్లున్నాయి, పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు, కిందలో వాడుకోవచ్చు. 2000 టీఎంసీ నీళ్లు సగటున 100 సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి. సముద్రంలోకి పోయే నీళ్లు ఒక 200 టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి, తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది, నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఆ విషయమే నేను పదే చెప్తున్నా. ఎవ్వరికీ నష్టం లేదు. నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు, అపోజ్ చేయను కూడా.